22. ఓకే. ఓకే. ఓకేనండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమితంగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు నాయనా. తండ్రి, ప్రతి దినము కూడా తండ్రి, ఈ విధంగా తండ్రి జాయిన్ అయ్యి తండ్రి, మీ మాటలు ధ్యానించుకోవడానికి మీరిస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి, యేసుని గూర్చిన మాటలను మేము ధ్యానిస్తుండగా తండ్రి, యేసుక్రీస్తు వారు మా విషయమై తండ్రి ఆయన ఎలాగూ శ్రమ పడ్డారో, యేసుక్రీస్తు వారి గురించి మీరు ఏం రాయించారు, ఈ మాటలన్నిటిని కూడా మాకు ఎంతో చక్కగా తెలుపుతున్నందుకు మీకు వందములు తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి, మా ఎడల మీరు చూపుతున్న ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి పెరటి ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈరోజు మనము నేర్చుకునే టాపిక్ ఏంటిది అంటే సూచక్రియలు. సూచక్రియల గురించి ఈరోజు మనమందరం కూడా తెలుసుకుందాం ప్రియులారా. సూచక్రియలు అంటే మనకు తెలుసు. సూచక్రియలు అనంటే ఆశ్చర్య కార్యాలు. చేయలేనివి, ఎవరు చేయలేనివి ఎవరు చేయలేనివి చేస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆశ్చర్య కార్యాలన్నమాట. సూచక్రియలు అంటే ఆశ్చర్య కార్యాలు. యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో యేసుక్రీస్తు వారు ఎన్నో సూచక్రియలు చేసినట్టుగా మనందరికీ కూడా కనబడుతూ ఉంటాయి సువార్తల్లో ప్రియులారా. ఆయన ఎందుకు సూచక్రియలు చేశారు అన్నది మనం ఆలోచిస్తేనండి, మొదటిగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడుగా అందరూ తెలుపబడాలి, అందరికీ తెలియాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. మనం చదువుకున్నట్లయితే మనకి ఆ సువార్తలన్నిటిలో కూడా మనం చూసినట్లయితే దేవునికి మహిమ రావడానికి, దేవుడు తన ద్వారా సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నట్టుగా ఆయన దేవుని కుమారుడుగా తెలుపబడడానికి ఆయన సూచక్రియలు చేసి ఉన్నారు ప్రియులారా. నిజంగానే ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళు లేని వారికి యేసుక్రీస్తు వారు కళ్ళనిచ్చారు. గ్రుడ్డి వారికి గ్రుడ్డి వారికి చూపునిచ్చారు. ఊచ చేయి కలిగిన వారి, ఊచ కాలు కలిగిన వారిని స్వస్థపరిచారు. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపరచబడింది. చనిపోయిన వారిని తిరిగి లేపారు. వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే సూచక్రియలు అంటారు ప్రియులారా. వీటన్నిటిని కూడా సూచక్రియలు అని అంటారనమాట. ఇవి ఎవరు చేయలేనివి. మరి ఎవరు చేయగలరు? కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు ప్రియులారా. అదే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 23, 24 వచనాలను మనం చూసినట్లయితే, యేసు వారి సమాజ మందిరములలో మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనములు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దెయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తూ, దేవుని రాజ్యాన్ని గురించి చేస్తూ, అనేక సూచక్రియలు చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుస్తున్నాడు. దీని వలన అక్కడ ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పొందుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు వారు సూచక్రియలను చేశాడు. ఎందుకు అనంటే ప్రియులారా, ఆయన ఒక ఒక వ్యక్తి ఈ దేవుని కుమారుడు, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఈ నుంచి వచ్చిన వాడు అని తెలియడానికి యేసుక్రీస్తు వారు ఫస్ట్‌గా ఇదిగో ఆయన సూచక్రియలు చేసి దేవుని మహిమపరిచిన వాడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది.
అలాగే ప్రియులారా, మనుషుల యొక్క ఇబ్బందులలో, మనుషుల యొక్క బాధలను అర్థం చేసుకొని, వాళ్ళని బాధలను, వారి యొక్క రోగాలను తీర్చి స్వస్థపరిచిన వాడుగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. వాళ్ళ హృదయాలను సంతోషపెట్టిన వాడుగా యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉన్నారు ప్రియులారా. అయితే అటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరు కూడా లెక్క చేయలేదండి. ఆయన అంతలాగా సూచక్రియలు చేసిన, అంతలాగా వాక్యాన్ని చెప్పిన, వారి గురించి ఆలోచిస్తున్నా గాని, ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నా గాని, యేసుక్రీస్తు వారిని లెక్క చేయలేదు ప్రియులారా. అందుకనే మనం చదువుకున్న భాగంలో యెషయా గ్రంథము 3 అధ్యాయము యెషయా గ్రంథము 3 అధ్యాయము 3-5 వచనాలను మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53 అధ్యాయము 3-5 వచనములు. హ్మ్. ఆయన తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన కా వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతిమి. యేసుక్రీస్తు వారు మనం ఇందాకడ చూసుకున్నట్టు, యేసుక్రీస్తు వారు ఆ విధంగా సూచక్రియలు చేసిన, అద్భుత కార్యాలు చేసిన, వారి యొక్క ఇబ్బందులలో ఆయన పరామర్శించినా గాని, ఆయనను ఎలా చూసిన వారుగా ఉన్నారు అనంటే, ఆయనని అందరూ కూడా తృణీకరించారు ప్రియులారా. ఆయనని అందరూ తృణీకరించారు. తృణీకరించారు కాబట్టే సిలువ వేయబడ్డారు. కాబట్టి మనుషుల వలన విసర్జింపబడిన వాడును, మనుషుల వలన ఇదిగో ఈయన వడ్లవాని కుమారుడా! ఈయన ద ఈయన యోసేపు కుమారుడు కాదా? ఈయన తల్లి మరియ కాదా? ఈయనొచ్చి మనకేంటి వాక్యం చెప్తున్నాడు? ఈయనొచ్చి మనకేంటి బోధిస్తున్నాడు? ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా? ఈయనకేమన్నా దెయ్యం పట్టిందా? బయలుజుబులు ఈయనకి పట్టింది అని చెప్పి యేసుక్రీస్తు వారిని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే వారు ఉన్నారు. హేళన చేసేవారు కూడా మనకి కనబడుతూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన చేసేది మేలైనా గాని, ఆయన చేసేది ప్రయోజనకరమైనదైనా గాని, మనుషులు దానిని గుర్తించక ప్రియులారా, ఆయనను తృణీకరించిన వారుగా, ఆయనను విసర్జించిన వారుగా ఉన్నారనమాట. వ్యసనక్రాంతుడగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. అతన్ని అసలు కన్సిడర్ చేసేవారే కాదు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్త మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇదంతా కూడా మనమందరం కూడా యేసుక్రీస్తు వారిని అందరూ కూడా ఎన్నిక లేని వాడుగా, తృణీకరింపబడిన వాడుగా, వ్యసనక్రాంతుడుగా అసలు కన్సిడర్ చేయకుండా వదిలేసినా గాని ప్రియులారా, ఆయన మాత్రము మన గురించి, మన పాపముల గురించి ఆయన బాధపడినట్టుగా, ఆయన నలగబడినట్టుగా మనకిక్కడ కనబడుతూ ఉంటుంది. ముందుగానే దేవుడు అతని గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ ప్రవచిస్తున్నారనమాట. ఇదిగో ఆయన దెబ్బలు పొందాడు కాబట్టే మనకి స్వస్థత కలిగింది. ఆయన, ఆయన శ్రమ పడ్డాడు కాబట్టే మనము 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 రక్షించబడ్డాము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. అలాగే పైన 4 వచనములో మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమింపబడిన వానిగాను ఆహ్, మనమతనిని ఎంచితిమి. కాబట్టి బాధించబడ్డాడు ఆయన. శ్రమనొందాడు ప్రియులారా. ప్రతిరోజు కొన్ని రోజులు కాదండి.
ఆయన బ్రతికిన రోజులన్నీ కూడా ఆయన ఎంతో మనోవేదనతో, ఎంతో రోదనతో బాధింపబడిన వాడుగా ఆయన మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. మనకి తెలుసు. హెబ్రీయులకి రాసిన పత్రిక 5 అధ్యాయం 7 వచనంలో శరీరధారి అయ్యున్నప్పుడు మహా రోదనముతోనూ, కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇదిగో ఆయన ప్రతి దినము కూడా దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పిస్తున్నాడు ప్రియులారా. ఎలాగా? ఊరికనే ప్రార్థన చేయట్లేదండి మోకరించి. ప్రభువా మమ్మల్ని కా త తండ్రి రోజంతా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి అని చెప్పి ఊరికనే ప్రార్థన చేయట్లేదు ప్రియులారా. మరి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మహారోదనముతోనూ, కన్నీటితోనూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకేం అవసరం అంతలాగా అంటే ప్రియులారా, పాపం చేయకుండా ఆయన చివరి వరకు ఉండాలి. పాపం చేయకుండా తన హృదయాన్ని కాపాడుకోవాలి. ఆయన కూడా మనుష్య శరీరాన్ని ధరించుకున్నవాడే. తన ఆలోచనలో గాని, తన యొక్క తలంపుల్లోనైనా గాని పాపం చేశాడా? పాపపు ఆలోచనలు వచ్చినియా? అది ఇంకా దేవుని చిత్తం అన్నది నెరవేరదు. దేవుని సంకల్పం అన్నది నెరవేరదు. సిలువలో ఆయన మరణించినా కూడా వృధానే అయిపోతుంది. ఎందుకంటే అది కల్మషమైన రక్తాన్ని కార్చబడుతుంది కాబట్టి ఎలాంటి పరిస్థితిలో కూడా తను పాపం చేయకూడదు ఆలోచనలో కూడా అని చెప్పి రాత్రి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. తండ్రి మీరే కాపాడండి తండ్రి, ఎలాంటి ఆలోచనలో గాని, క్రియల్లో గాని, మాటల్లో గాని, ఎటువంటి పరిస్థితిలో గాని తండ్రి నేను ఇదిగో చిన్న పాపం కూడా నేను చేయకుండా ఉండాలని చెప్పి ప్రతిరోజు దేవుని దగ్గర ఆయన విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ ఉండేవాడు ప్రియులారా. కారణం దేవునికి ఎక్కడ దూరమైపోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి పాపం చేశారు అనంటే ఇంక దేవునికి దూరమైపోతారు గదా! కాబట్టి దేవుడు దేవుని దేవుని యొక్క సంకల్పం నెరవేరదు. దేవునికి దూరం అవ్వకూడదు. నేను మరలా పరలోకానికి వెళ్ళిపోవాలి అన్న గొప్ప ఉద్దేశంతో ఆయన ప్రతి దినము కూడా రోదిస్తున్నాడు ప్రియులారా. మరి మనం ఏం చేస్తున్నామండి? మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, మన యొక్క పవిత్రతను దేవుని ఎదుట కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? కనీసం ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. మనం ఆలోచించుకోవాలండి. మనం పరిశుద్ధంగా, నీతిగా ఉండడానికి మనం ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారిని తృణీకరించిన వాడుగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆయన పొందిన గాయముల చేతనే మనము స్వస్థపరచబడి ఉన్నామని కూడా మనకి అర్థమవుతుంది. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 24 వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 24 వచనము. మనము పాపముల విషయమై చనిపోయి ఆహ్, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆ మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారండి. ఇదిగో క్రీస్తు పొందిన గాయముల వలన మీరు స్వస్థత పొందారు. అలాగే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు, అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి దారి తప్పిపోయిన మనలను సరైన మార్గంలో పెట్టడానికి, గాయపడిన మనలను స్వస్థపరచడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని మన కొరకు ముందుగానే నియమించిన వాడుగా మనకిక్కడ కనబడుతూ ఉన్నారు ప్రియులారా. కానీ మన మేలుకై ఈ లోకానికి వచ్చి మనకి రక్షణ రావడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని ఎవరు కూడా పట్టించుకోలేదండి. అదే చాలా విచారకరమైన పరిస్థితి. అదే చాలా దయనీయమైన పరిస్థితి. ఆయన ఆయన దేవునితో సమానుడై ఉండి
దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రియులారా. కారణ జన్ముడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. శకపురుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. కారణం మనల్ని పాపం నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఆయనను ఈ లోకము తృణీకరించింది ప్రియులారా. ఈ లోకము ఆయనను అసహించుకుంది. నా మేలు కొరకై యేసుక్రీస్తు వారు వచ్చాడు అని అనుకోలేదండి. ఏ నా మేలు కొరకుగా వచ్చాడు ఆయన అని అనుకోలేదు ప్రియులారా. మరి ఏమనుకున్నది అనంటే, ఇదిగో ఏదో ఏదో ఇదేంటి ఒక వెర్రివాడుగా యేసుక్రీస్తు వారిని చూసారు ప్రియులారా. ఆఖరికి దొంగ కావాల్సొచ్చాడు గానీ, తనకు మంచి చేసిన, వాక్యం చెప్పిన యేసుక్రీస్తు వారిని మాత్రము సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిసిన జనమన్నది మనం చూడగలము. అందుకనే ఇదే లూకాసు వార్త 23 అధ్యాయము. లూకాసు వార్త 23 అధ్యాయము. 8వ వచనం నుండి 12వ వచనముల వరకు మనం చూసినట్లయితే, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారు సంతోషిస్తున్నారు? యేసుక్రీస్తు వారిని చూసినందుకో, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విన్నందుకో కాదు ప్రియులారా. యేసుక్రీస్తు వారు చేసే సూచక్రియలు చూసి సంతోషించడానికి ఎప్పటినుంచో యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటున్నాననమాట. అంటే ఆ కాలంలో ఎలాగైతే మెజిషియన్స్ ఉండేవాళ్ళు ప్రియులారా. మెజి మెజిషియన్స్ ఉన్నప్పుడు మెజిషియన్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. క్యాప్‌లో నుంచి బోర్డ్‌ని తీస్తూ ఉంటారు. లేకపోతే ఒక కర్చీఫ్ వేసి ఒక ఆబ్జెక్ట్ తీస్తూ ఉంటారు. ఇలాగా మన ముందు ఈ వింత కార్యాలు చేస్తున్నప్పుడు ప్రియులారా మనకెంతో సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంటుందనమాట. వాళ్ళందరూ కూడా ట్రిక్స్ ఉపయోగిస్తారు. అంటే లేని దాన్నేమి పుట్టించరు వాళ్ళు. ఉన్నదాన్నే మనకి తెలియకుండా హైడ్ చేసి కొన్ని ట్రిక్స్ ద్వారా వాళ్ళు ఆ విధన ఆ విధంగా చేయడం అన్నది ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే రాజు అలాగే యేసుక్రీస్తు వారు లేనిది చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరు చేయలేనివి చేస్తున్నారు కాబట్టి ఆయన్ని చూసి సంతోషిద్దాము. ఆయన చేసే కార్యాలను, సూచక్రియలను చూసి మనం ఆశ్చర్యపోదాము అన్న భావనతో అతడు యేసుక్రీస్తు వారిని చూడాలని అనుకుంటున్నాడు ప్రియులారా. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. అయితే ఎప్పుడైతే హేరోదు చూసారో యేసుక్రీస్తు వారిని, చూసినప్పుడు హేరోదు చాలా ప్రశ్నలు అడిగారనమాట. బహుశా మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఈ మ్యాజిక్స్ అన్ని ఎలా చేయగలుగుతున్నారు? ఈ సూచక్రియలు ఎలా చేయగలుగుతున్నారు? లేనిది ఎలా తీసుకొస్తున్నారు? దీని ట్రిక్స్ ఏంటి? ఇదేంటి? అదేంటి? అని యేసుక్రీస్తు వారిని అడిగి ఉన్నారు గాని ప్రియులారా, యేసుక్రీస్తు వారికి అతని మనసులో ఉన్న ఇంటెన్షన్ తెలుసు కాబట్టి ఆయన ఉత్తరం ఏమీ ఇయ్యలేదనమాట. ప్రధాన యాజకులును, శాస్త్రులును నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అందుకు అంతకు ముందు హేరోదును, పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినమునే మని ఒకరినొకడు మిత్రులైరి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పకపోయేసరికి హేళనగా యేసుక్రీస్తు వారిని వారు చేసినట్టుగా మనకిక్కడ కనబడుతుంది ప్రియులారా. ఆయన మీద అనేక నేరాలు మోపుతూను ఉన్నారనమాట. ఆయన చేసిన కార్యాలు మోపుతూ ఉన్నారు. అలాగే హేరోదు దగ్గర చూసావా ప్రభువా ఎంత అహంకారిగా ఇతను ఉంటున్నాడో అని అంటారు. మీరు ఇన్ని అడుగుతున్నా గాని ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పడం లేదు. సూచక్రియ ఏమీ చేయడం లేదు. ఈయన ఇంతే అని చెప్పి ఆయన మీద లేనిపోనివన్నీ చెబుతూ ఉన్నారు ప్రియులారా. అలాగే హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను.
కాబట్టి ఈ యొక్క కామెడీ పీస్‌గా యేసుక్రీస్తు వారిని ఇక్కడ అందరూ కూడా అపహసించినట్టుగా మనకిక్కడ కనబడుతూ ఉంటుంది ప్రియులారా. ఎంత వేదనండి. ఎంతగా అలాగా అపహసించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తన మనసుని ఎంత కంట్రోల్ చేసుకుంటూ, ఎంత వేదనను, ఎంత కన్నీరును ఆయన ఆపుకొని ఉండుంటాడో మనం ఆలోచించాలి ప్రియులారా. నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురు మధ్యలో మనకేమైనా అవమానం జరిగిందనుకోండి, ఇన్సల్ట్ చిన్నది ఏదైనా జరిగిందనుకోండి, మనం అసలు ఎంత గిల్టీ‌గా ఫీల్ అవుతూ ఉంటామో, మనం ఎంత అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటామో, మరలా వాళ్ళ మొహాలు చూడడానికి కూడా మనం ఇష్టపడం ప్రియులారా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని అంతగా అవమానిస్తున్నా, ఆయనను అపహసిస్తున్నా కూడా ఆయన ఏం మాట్లాడకుండా ఆయన మౌనంగానే ఉన్నాడు ప్రియులారా. మనకి మేలు చేయడానికి వచ్చిన ఆయనను ఎంత గొప్పగా చూసుకోవాలండి. అటువంటిది ఆయనను హింస పెట్టాము, ఆయనను తృణీకరించాము, ఆయనను సిలువ వేసిన వారుగా మనకిక్కడ ఈ వీరు కనబడుతూ ఉన్నారనమాట. కాబట్టి మన విషయంలో కూడా యేసుక్రీస్తు వారు సూచక్రియలు చేయాలి అని అనుకున్నప్పుడు వాటికి ప్రత్యుత్తరం రాకడం లేదు అనంటే అర్థం ఏంటిది అంటే నువ్వు యేసుక్రీస్తు అని నీ జీవితకాల ప్రయోజనాల కొరకు, ఈ జీవితకాలం మట్టుకు నువ్వు యేసుక్రీస్తు వారిని నువ్వు సేవిస్తున్నావన్నట్టుగా మనకిక్కడ అర్థమవుతూ ఉంటుంది. మన అవసరాల కోసమో, మన ప్రయోజనం కోసమో కాదు ప్రియులారా మనం క్రీస్తుని సేవించేది. మన అవసరాలను కూడా ప్రక్కన పెట్టి దేవుని కార్యాలను జరగాలని, దేవుని యొక్క పనులలో మనము ముందుకు వెళ్ళాలని చెప్పి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఏ క్రీస్తుని నమ్మిన వారంగా, దేవుణ్ణి ఆశ్రయించిన వారంగా మనం ఎప్పుడూ ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ సూచక్రియలు, అద్భుత కార్యాలు జరగాలి అనంటే అది కేవలము విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎంతగా దేవుని పట్ల విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి మనము నిలబడి ఉంటామో ప్రియులారా, అంతగా దేవుడు మన విషయంలో అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు మన విషయంలో చేస్తాడండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల వలనే మనము స్వస్థపరచబడ్డాము. ఆయన పొందిన గాయముల వలనే ప్రియులారా మన యొక్క పాపములను మనము చిత్తం చేసుకోగలిగిన ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. అలాగే కీర్తనల గ్రంథము కూడా మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 22 అధ్యాయాన్ని కూడా మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 22 అధ్యాయము. దావీదు గారు పాడుతున్నారు. నా దేవా నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. ఈ మాట విన్న వెంటనే మనకి ఏ మాట గుర్తు రావాలండి? సిలువ మీద యేసుక్రీస్తు వారు పలికిన మాటలలో ఒక మాట. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు ప్రియులారా. దేవుడు చెయ్యి విడిచేసరికి యేసుక్రీస్తు వారు అల్లాడిపోయారండి. ఆయన మనసు అల్లాడిపోయింది. ప్రభువా ఏదున్నా లేకపోయినా ఎన్ని కష్టమైనా నేను భరిస్తాను గానీ, నీవు నా చెయ్యి విడిచిపెడితే మాత్రం నేను భరించలేనయ్యా. ఎన్నిగా వీళ్ళు హింసించినా హింసింపబడతాను. నా చెయ్యి మాత్రం విడవద్దు. దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆయన మాట్లాడుతూ ఉంటారు. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను. రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు. పగలు ఆయన మొరపెడుతున్నారు. రాత్రి వేళను కూడా మొరపెడుతున్నాను. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ప్రభువా నాయన చెయ్యి ప్రార్థనకి నాకు ఉత్తరమిమ్ము. సూచక్రియలు నా విషయంలో చెయ్యుము. ఇదిగో నా పితరుల దేవుడవైన యెహోవా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను.
నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా! ఆయన వానిని తప్పించునేమో అందురు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితేనండి, నరుల చేత నిందింపబడుతున్నాను, తృణీకరింపబడుతున్నాను అని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా! ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా! నేను నా తల్లి యందు స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చియున్నది, సహాయం చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. కాబట్టి తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, నాకు ఆధారంగా, నాకు సహాయంగా ఉన్నది నీవే దేవా అని చెప్పి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన వారంగా మనమందరం కూడా ఉన్నాము. శ్రమ వచ్చినప్పుడు కూడా సహాయం చేసేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము మన కన్న తండ్రి అయిన దేవుడేనండి. వృక్ష వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గద్దించుచు నుండు సింహము వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థనము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ఆయన యొక్క పరిస్థితిని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. నన్నందరూ కూడా నీళ్ళ వల్లే పారవేయుచున్నారు. నీళ్ళని ఎంత ఈజీగా పాడేస్తామండి. నీళ్ళని ఎంత ఈజీగా వాషింగ్ అప్పుడు గాని, మనం అంత వాల్యూ ఇవ్వమంటే అలాగే ఇక్కడ ఈయనను కూడా ఆ విధంగానే పడేస్తున్నట్టుగా మనకిక్కడ కనబడుతూ ఉంటుంది ప్రియులారా. యేసును కూడా ఆ విధంగానే అందరూ తృణీకరించారు. నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి. ఈ అలాగే నా హృదయము, నా అంతరంగము మైనము వలె కరిగి ఉన్నది. బలంగా ఉండవలసిన హృదయం అన్నది ఎదుటివారి యొక్క మాటల వలన, వారి ప్రవర్తనల వలన, క్రియల వలన అది మైనము వలె కరుగుతున్నట్టుగా మనకిక్కడ కనబడుతూ ఉంటుంది. నా నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయెను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు. అంటే ఆయన బక్కగా అయిపోతున్నాడనమాట. ఆయన చిక్కిపోతున్నట్టుగా మనకిక్కడ కనబడుతూ ఉంటుంది. ఇదిగో కుక్కలన్నీ కూడా వచ్చి నన్ను ఆవరించున్నయి. నా శత్రువులు ఎప్పుడు నన్ను చంపుదామా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటున్నారు అని ఇక్కడ చెప్తున్నారు ప్రియులారా. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారండి. ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క అంగీని చీట్లు వేశారు ప్రియులారా. అలాగే ఆయన వస్త్రాలను ఆళ్ళు పంచుకున్నారు. ఆయనకి ఆహారం కూడా పెట్టలేదు. దాని వలన ఆయన యొక్క శరీరం అన్నది బలహీనమైపోయినట్టుగా ఎండిపోయినట్టు అంటే దగ్గరికొచ్చేస్తున్నట్టుగా మనకిక్కడ కనబడుతూ ఉంటుంది. యెహోవా దూరముగా నుండకుము. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పింపుము. కాబట్టి ఇదిగో నా బలమా, ఇదిగో ఏ దేవా నువ్వు మాత్రం నాకు తోడుగానే ఉండు. ఇదిగో ఈ ఖడ్గం నుంచి, అలాగే కుక్కల బలం నుంచి ఇదిగో నన్ను కాపాడు. అంటే ప్రతి పరిస్థితి నుంచి కూడా నన్ను కాపాడు అని ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రియులారా. గురుపోతుల కొమ్మలలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. సర్వ సమాజ సమ సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తి గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. కాబట్టి మనము మన దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి మన ఆరాధన చేరేలేదిగా ఉండాలి. అది యేసుక్రీస్తు వారి ద్వారా మనము చేయాలి అన్నమాట. అల్టిమేట్‌గా మనము ప్రార్థించాల్సింది, చేయాల్సింది, పూజించాల్సింది ఎవరు అనంటే మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి మనము స్తుతించే వారంగా మనమందరం కూడా ఉండాలి ప్రియులారా.
ఇంగో యాకోబు వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ కూడా యేసుని స్తుతించండి, యేసుని గణపరచండి అని చెప్పి దేవుని గణపరచండి, దేవుని స్తుతించండి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట. అలాగే ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖము దాచలేదు. అంతే కదండీ! యేసుక్రీస్తు వారు ఎవరైతే ఆయన దగ్గరికి స్వస్థత కోరి వచ్చారో, ఎవరైతే ఆయన బాధలను తీర్చుకోవడానికి వచ్చారో ప్రియులారా, వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు తృప్తిపరిచాడు. తృణీకరించలేదు, అసహ్యించుకోలేదండి. ఆయన వారి ముఖమునకు దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. కాబట్టి యేసు యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన వలన మేలులు పొందారో వాళ్ళందరూ కూడా కీర్తనలతో గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. అంటే చక్కగా దేవాలయం చుట్టూ, ఈ దేవుని సన్నిధి చుట్టూ వాళ్ళు ఉంటున్నారు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఇక తన దగ్గరికి వచ్చిన వారందరికి యేసుక్రీస్తు వారు భోజనం పెట్టిన వాడుగా మనకిక్కడ కనబడుతూ ఉంటారు సువార్తల్లో. ఎంతమంది వస్తే అంతమందికి యేసుక్రీస్తు వారు భోజనం పెట్టిన వాడుగా మనకి కనబడుతూ ఉన్నారు ప్రియులారా. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కరించెదరు. రాజ్యము యెహోవాదే. అన్యజనులలో ఎవడు ఏలువాడు ఆయనే. కాబట్టి రాజ్యం ఎవరిది? యెహోవాది. కానీ ప్రస్తుతానికి ఆ రాజ్యం ఎవరికి ఆ రాజ్యానికి అధిపతిగా ఉన్నారు? యేసుక్రీస్తు వారు. కారణం ఆయన వాళ్ళ పాపం వలన ఆయన ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కుంటున్నాం కాబట్టి మనము మన రాజు ఎవరు అనంటే మన యొక్క దేవుడు ప్రియులారా. అలాగే ఆహ్ తన ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క నీతిని ప్రచురపరచవలసిన బాధ్యత మన జీవితంలో ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మన పిల్లలకి నేర్పించి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు. ఆయన మనకు తిరిగి లేచారు అనే వాక్యం చెప్పేవారు మాత్రమే ఉండకుండా ప్రియులారా, ఆయా వారికి మనకు తెలిసిన వారికి వాక్యాన్ని చెప్పే వారంగా, ముఖ్యంగా ఎవరికో కాదని మన పిల్లల్ని కూర్చోబెట్టి వాక్యాన్ని నేర్పించి చక్కగా వాళ్ళతో పాటలు పాడించే వారంగా, ప్రార్థన చేయించే వారంగా, బైబిల్ చదివించే వారంగా ముందు మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఎప్పుడో బయటికెళ్ళి మనం చెప్పే బదులు ముందు మన ఇంట్లోనే మనము మార్చుకునే వారంగా మనం ఉండాలి. మన పిల్లలే మన ముందు ఉన్నారు. వాళ్ళు అవుతున్నారు అంటే వాళ్ళు దేవుళ్ళు ఎదిగి గొప్పగా నిలబడుతున్నారంటే అంతకంటే మనకి ఇంకేం కావాలండి. అటువంటి మన పిల్లల్ని కూర్చోబెట్టుకొని మనం దేవుని కొరకు గొప్ప కార్యాలను మనం చేయాలి. సూచక్రియలను హ్మ్. దేవు దేవును దేవుడు మన మన జీవితంలో గొప్ప సూచక్రియలు చేసేవాడుగా మనము బ్రతకాలి అని చెప్పి వారికి నేర్పించే వారంగా మనము ఉండాలి ప్రియులారా. యేసుని గూర్చి మనం వారికి చెప్పే వారంగా మనమందరం కూడా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారిని తృణీకరించిన వారు యేసుక్రీస్తు వారిని ఎన్నిక లేని వారుగా అందరూ కూడా అనుకున్నారు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు వారినైతే తృణీకరించారో, ఏ రాయినైతే వారందరూ కూడా తృణీకరించారో, ఆ రాయే మూలకు తలరాయి అయింది. ఆ రాయి వలనే మనమందరం కూడా రక్షింపబడుతున్నాము. ఆ రాయి వలనే మన పాప క్షమాపణ మనకి కలిగి పరలోకానికి వెళ్ళగలుగుతున్నాము. ఈరోజు పరలోకంలో మనం అడుగు పెడుతున్నామంటే కారణం యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపనేనండి. ఆయన చేసిన త్యాగం వలనే దేవుడు మనకి పరలోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి కాబట్టి తృణీకరింపబడిన యేసుని మనము స్వీకరిస్తున్న మనము ప్రియులారా, మనం ఆయన గురించి చెప్పే వారంగా ఉండాలి. అలాగే మన పిల్లలకు నేర్పించి, మన పిల్లల ద్వారా కూడా మనము చెప్పించే వారంగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి వందములైన ఎన్నో గొప్ప సంగతులను మాకు వివరించిన విధానాన్ని బట్టి మీకు వందములు తెలియచేసుకుంటున్నాం దేవా. చెప్పబడిన వాక్యం అంతటిని కూడా మా హృదయంలో ఉంచుకొని తండ్రి, మా కొరకు యేసుక్రీస్తు వారు మేలు చేయడానికి వచ్చి ఉన్నాడని చెప్పి గ్రహించి తండ్రి, ప్రతి విషయంలో కూడా మీకు నమ్మకమైన వారుగా ఉండులాన సాయం చేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.